హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం 10th మ్యాథ్స్ మోడల్ పేపర్ 1 చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన పేపర్ దీని యొక్క సొల్యూషన్స్ చూద్దాం. ఫస్ట్ సెక్షన్ 1, దీంట్లో టోటల్గా 12 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈచ్ క్యారీ 1 మార్క్, టోటల్గా 12 మార్క్స్. ఓకేనా? దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్ లైస్ ఇన్ Q3? మీకు తెలుసు కదా Q1, Q2, Q3 నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, ఇది ఒక గ్రాఫ్ లైన్ అనుకుందామా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకో. పాయింట్స్ ఎలా ఉంటాయి? 1 2 3. ఇక్కడ -1 -2 -3, అవునా? అలాగే ఇక్కడ ఎలా ఉంటాయి? 1 2 3. ఇక్కడ ఎలా ఉంటాయి? -1 -2 -3. ఇదేంటిది? Q1, ఇది Q2, ఇది Q3, ఇది Q4. ఇప్పుడు Q1 అని అనుకో, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి, తర్వాత వై యాక్సిస్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటి? ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ కదా, ప్లస్. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ కదా, ప్లస్ ప్లస్. ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ తీసుకోమన్నా కదా, మైనస్. తర్వాత వై యాక్సిస్ ప్లస్ నెంబర్స్. Q3లో చూడండి, ఇక్కడ అన్ని మైనస్ నెంబర్స్, ఇక్కడ అన్ని మైనస్ నెంబర్స్. ఒకవేళ Q4 చూస్తే ప్లస్ నెంబర్స్, తర్వాత వై యాక్సిస్లో మైనస్ నెంబర్స్. ఇప్పుడు మనకి ఏం అడిగినారు? ఎందుకు అన్నీ చెప్పాను, ఈ ప్రాబ్లం కాకపోయినా ఇంకేదైనా ప్రాబ్లంకి కూడా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, Q3 అంటే మనకి ఎలా రావాలి? రెండు నెంబర్స్ మైనస్ ఉండాలి. దీనిలో ఏవి రెండు నెంబర్స్కి మైనస్ ఉన్నాయి చూడండి. ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. Q3లో రెండింటికి మైనస్ మైనస్, అంటే మన ఆన్సర్ ఏంటి? సి. అంతే. అర్థమైందమ్మా మీకు? ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. గ్రాఫ్ గీయడం మీకు ఆల్రెడీ తెలుసు. గ్రాఫ్ గీసే దాంట్లోనే ఇవి పాజిటివ్ నెంబర్స్, ఇవి పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్. దాన్ని బట్టి ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ మైనస్. Q1 Q2 Q3 Q4. ఓకేనా? ఇదే కాకుండా ఇంకేది ఇచ్చినా రాయగలరు కదా. ఇప్పుడు వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ x² -1? ఇప్పుడు చూడండి, x² -1 = 0 అనుకోండి. అప్పుడు x² ఏమవుతుంది? -1 అటు సైడ్కి వెళ్తే +1. అప్పుడు x ఏమవుతుంది? ±√1. ±√1. √1 ఎంతమా? 1. అంటే ±1 అంతే కదా మన ఆన్సర్. +1 ఎక్కడుందో చూడండి. 1 1 1 -1 అంటే +1 -1 అంటే మన ఆన్సర్ ఏంటి? బి. ఓకేనా? అర్థమైందా? -1 ఇటు సైడ్కి వెళ్తే +1 అయింది, స్క్వేర్ ఇటు సైడ్కి అయితే ±√1 అయింది. √1 వాల్యూ ఎంత? 1. అంటే మన ఆన్సర్ 1, -1. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. 7/5 is the zero of 7x - 5 అంట. అవునా కాదా? ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? 7x - 5. దాన్ని =0 చేసుకోండి, ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు 7x = -5 అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది? +5. అప్పుడు x ఏంటి? 5/7 కదా. కానీ వాడు ఏమి ఇచ్చాడు? 7/5. అంటే ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఓకేనా? ఆన్సర్ వచ్చి 5/7, కానీ వాడు 7/5 ఇచ్చాడు కాబట్టి ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. tan θ = cot θ ఇచ్చారు కదా. దెన్ వాల్యూ ఆఫ్ అక్యూట్ యాంగిల్ θ అన్నారు. tan cot ఎక్కడ ఈక్వల్ అవుతాయి? మనకు ఒక టేబుల్ ఉంది కదా, సైన్ కాస్ 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees ఒక టేబుల్ ఉంది కదా. పేజ్ నెంబర్ వచ్చి నా టెక్స్ట్ బుక్లో అయితే 282, ఇంచుమించుగా అక్కడే ఉంటుంది. మా ట్రిగ్నోమెట్రీ పేజ్ నెంబర్ 282లో ఉంది. ఆ టేబుల్లో చూడండి, tan cot ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? θ = 45 degrees కదా. అంటే అక్యూట్ యాంగిల్ θ ఈజ్ 45 degrees. tan 45 cot 45 వాల్యూ ఎంతమా? 1 కదా. ఓకేనా? ఈ టేబుల్లో కావాలంటే చెక్ చేసుకోండి. tan cot ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? 45 degreesలో. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ చూడండి. ఇన్ 2 4 6 8 10 ఆఫ్ AP ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ D. ఫార్ములా ఏంటి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. A2 - A1, A3 - A2, ఏ చేసినా ఈక్వల్గా రావాలి. ఇక్కడ చూడండి, ఇది A1 A2 A3 A4 A5 అనుకోండి. ఇప్పుడు 4 - 2 ఎంత అవుతుంది? 4 - 2 ఎంతమా? 2. అలా కాకుండా A3 - A2 చేయండి. 6 - 4. 6 - 4 కూడా ఎంత? 2. అంటే కామన్ డిఫరెన్స్ మనకి ఎంత వచ్చింది? 2. అదే కదా మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామా. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫాలోయింగ్. స్టేట్మెంట్ P. sin 45 1/√2. ఇప్పుడు నేను చెప్పానే ఆ టేబుల్ పేజ్ నెంబర్ 282.
ఆ టేబుల్ ఖచ్చితంగా మీకు రావాలమ్మా. దానికి షార్ట్ కట్ కూడా చెప్పాను నేను. ఆ వీడియో కూడా ఉంది కదా, ట్రిగ్నోమెట్రీ ఇంట్రొడక్షన్ వీడియో. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూసి నేర్చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడండి స్టేట్మెంట్ పి. sin 45 ఎంత ఇచ్చారు? 1/√2. అది కరెక్ట్ రాంగా? మనకు వాల్యూస్ తెలుసు కదా, 0, 1/2, 1/√2 కరెక్టే. ఓకే, tan 30 degrees ఎంత? 1/√3. ఇది కూడా కరెక్టే. PQ రెండు కరెక్టే. ఎక్కడుంది? బోత్ PQ ఆర్ ట్రూ. అంటే మన ఆన్సర్ ఏంటి? సి. హౌ మెనీ నంబర్స్ ఆఫ్ జీరోస్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్? ఈ గ్రాఫ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఎలా చెప్తాం? ఎక్స్ యాక్సిస్ని ఎన్ని సేవలు కట్ చేసింది? 1, 2. 2 టైమ్స్ కట్ చేసింది కదా, అంటే ఎన్ని జీరోస్? 2 జీరోస్, అంతే. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. 8th వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఏంటిమా? ఏ క్యూబ్ అంటే దీనికి 2. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఏంటి? LBH అంటే దీనికి 3. లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ఎ సిలిండర్. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఎంత? 2πRH. ఇప్పుడు ఎలా రావాలి? A2, B3, C1. A2, B3, C1 ఎక్కడున్నాయి చూడండి. A2, B3, C1 అంటే మన ఆన్సర్ B, అంతే. నెక్స్ట్ వన్ చూద్దామా? అర్థమైంది కదమ్మా ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఏ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ LBH, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ 2πRH. దాన్ని బట్టి రాసేసాం, ఫార్ములాస్ కదా. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. వాల్యూ ఆఫ్ log 10 బేస్ 10. మనకు ఫార్ములా ఉంది కదా, log a బేస్ a వాల్యూ ఎంత? 1. log 10 బేస్ 10 వాల్యూ కూడా ఏమవుతుంది? 1. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 3. 0 ఆఫ్ 2x - 3 అంట. అంటే ఎలా చేయాలమ్మా? 2x - 3ని ఈక్వల్స్ టు 0 చేసుకోవాలి. 2x ఈక్వల్స్ టు -3 ఎట్ సైడ్కి వెళ్తే +3. x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3/2. కానీ చూడగానే కూడా మనం చెప్పేయచ్చు కదా 3/2 అని. కానీ కొందరికి ఎలా చేయాలో తెలియదు అని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y when x ఈక్వల్స్ టు 2 ఇన్ x + y ఈక్వల్స్ టు 5. x వాల్యూ ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? 2 + y ఈక్వల్స్ టు 5. అప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 5 + 2 అటు సైడ్కి వెళ్తే -2. 5లో 2 పోతే ఎంత? 3. అంటే y ఈక్వల్స్ టు 3 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మన ఆప్షన్స్ చూడండి. 3, 1, 2 ఎక్కడుందో చూసుకోండి. 3, 1, 2 అంటే మన ఆన్సర్ ఏంటి? సి, అంతేనా? ఎంత ఈజీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ a ఈక్వల్స్ టు 1, 2, b ఈక్వల్స్ టు 3, 4 దెన్ a యూనియన్ b. a యూనియన్ b అంటే మీకు బాగా చెప్పాను ఏంటి? యూనియన్ అంటే అన్నిటినీ కంబైన్ చేసేది. అన్నిటినీ కంబైన్ చేసి రాస్తే అదే మన ఆన్సర్. అంటే 1, 2, 3, 4 అంతే, అదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2, 2 అండ్ 4, 4? మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటివా? గుర్తుందా మీకు? x1 + x2/2, y1 + y2/2. ఇదే కదా మిడ్ పాయింట్కి ఫార్ములా. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ ఏమవుతుంది? x1 + x2/2, y1 + y2/2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4, 5, 6, 6/2, 6/2. క్యాన్సిల్ చేయొచ్చా? 2 1s, 2 3s అంటే 3, 3. ఇదే మిడ్ పాయింట్ వాల్యూ, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ మోడ్ ఈక్వల్స్ టు L + F1 - F0 ఈక్వల్స్ డివైడెడ్ బై 2F1 - F0 - F2 into H. ఇన్ దిస్ L రిప్రజెంట్స్ వాట్? మా ఈ ఫార్ములా మోడ్ ఇంట్రడక్షన్లో నేను చెప్పాను కదా. L అంటే ఏంటి? లోయర్ బౌండరీ కదా, అంటే మన ఆన్సర్ ఏంటి? సి. ఈజీగా ఉన్నాయి, అంటే టోటల్గా 12 మార్క్స్ మనకు వచ్చేసినట్టే కదా. కంటిన్యూషన్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దామా? సెక్షన్ 2 చూడండి. టోటల్గా 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈచ్ ప్రాబ్లమ్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్. మీకు రెడ్యూస్డ్ సిలబస్ ప్రకారం, COVID-19 వల్ల రెడ్యూస్డ్ సిలబస్ ప్రకారం మీకు ఇలా ప్యాటర్న్ చేంజ్ చేసేసారు మొత్తంగా. ఇప్పుడు 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి 8 ఇచ్చారు, టోటల్గా 16 మార్క్స్. చూద్దామా ప్రాబ్లమ్స్ ఏంటో. ఫస్ట్ 13th వన్. 12 ప్రాబ్లమ్స్ అయిపోయాయి కదా. 13th వన్. రైట్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ C ఈక్వల్స్ టు XYZ. ఈజీ కదా. సబ్సెట్స్ ఎలా రాస్తాము? మనకు C ఈక్వల్స్ టు X, ఇది ఒక సబ్సెట్, Y, Z, అలాగే 2 2 కాంబినేషన్ XY, YZ, ZX. X, Y, Y, Z, Z, X. ఇప్పుడు 3 కాంబినేషన్
2 కాంబినేషన్ అన్నీ అయిపోయాయి కదా, XY YZ ZX. ఇప్పుడు 3 కాంబినేషన్ XYZ, అలాగే నల్ సెట్ 5. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. చూడండి మా, రైట్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ అన్నారు. ఏమేమి ఉంటాయి? X Y Z, XY YZ ZX, తర్వాత టోటల్గా XYZ, మళ్ళీ నల్ సెట్ 5. ఓకేనా? వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఈజ్ 2t minus 1 ఈక్వల్స్ టు 2t plus 5 ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇది లీనియర్ ఈక్వేషనా కాదా అని అడిగారు. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 2t minus 1 ప్లస్ 2t ఇటు సైడ్కి వస్తే మైనస్ 2t ప్లస్ 5 ఇటు సైడ్కి వస్తే మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ప్లస్ 2t మైనస్ 2t క్యాన్సలా, మైనస్ 5 మైనస్ 1 ఎంత? మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. కానీ ఇది ఈక్వల్స్ టు 0నా? నాట్ ఈక్వల్స్ టు 0. ప్లస్ ఇక్కడ ఏదైనా లీనియర్ ఈక్వేషన్ ఉందా అసలుకి? అంటే ఒక వేరియబుల్ ఏదైనా ఉందా? టీ ఉన్న టీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఎందుకు మా? అసలు వన్ వేరియబుల్ అనేది లేదు అక్కడ, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి, ఏమిచ్చారు? ఇఫ్ p of x equals to 5x power 7 minus 6x power 5 minus 3x plus 8, find quotient of x power 5. x power 5కి quotient ఏముందమ్మా? సింబల్తో సహా రాయండి. ఏముంది? మైనస్ 6. డిగ్రీ ఆఫ్ p of x. డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది ఇక్కడ? 7. అంటే డిగ్రీ ఆఫ్ p of x ఎంత? 7. అంతే. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? 2 3 5 7 8 10 15 ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ y. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదా అన్నారు. మనకు తెలుసు కదా, డీకి మనకు ఫార్ములా ఉంది. ఏంటి మా? a2 మైనస్ a1 ఈక్వల్స్ టు a3 మైనస్ a2 ఈక్వల్స్ టు a4 మైనస్ a3. ఇలా ఏది చేసినా కంటిన్యూస్గా a2 మైనస్ a1, a3 మైనస్ a2, a4 మైనస్ a3 అన్నీ ఈక్వల్ వస్తే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా. ఇది a1 a2 a3 a4 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ d ఈక్వల్స్ టు a2 మైనస్ a1 చేయండి, ఏమవుతుంది? ఇక్కడ ఏంటి? 3 మైనస్ 2, 3 మైనస్ 2 1. అలాగే d ఈక్వల్స్ టు a3 మైనస్ a2 చేయండి. a3 ఎంత? 5 మైనస్ a2 ఎంత? 3. 5 మైనస్ 3 ఎంత? 2. రెండు నాట్ ఈక్వల్ వచ్చినాయి కదా, కాబట్టి ఏం రాయాలి? సిన్స్ a3 minus a2 is not equals to a2 minus a1, therefore it is not an arithmetic progression. ఎప్పుడైతే ఈ రెండు నాట్ ఈక్వల్ వస్తాయో ఇది అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషనే కాదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎలా ఉండాలి? అన్నీ ఈక్వల్ రావాలి. మనకి a2 మైనస్ a1 a3 మైనస్ a2కి ఈక్వల్ కాదు అని వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దామా? 17th one question చూడండి, ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఫర్ డ్రాయింగ్ అవుట్ ఏ రెడ్ కింగ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ అంట. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే టోటల్ కార్డ్స్. టోటల్ కార్డ్స్ ఈక్వల్స్ టు, టోటల్ కార్డ్స్ని మనం ఎన్ ఆఫ్ ఎస్ అనుకుందామా? ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు టోటల్ కార్డ్స్ ఎన్నిమా? 52. మళ్ళీ తర్వాత రెడ్ కింగ్ కార్డ్ అంట. రెడ్ కింగ్ కార్డ్, రెడ్ కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? అసలు రెడ్ కలర్ షేప్లో ఏ ఏ కార్డ్స్ ఉంటాయి? ఒకటి వచ్చి డైమండ్ షేప్ ఉంటుంది, ఇంకొకటి వచ్చి హార్ట్ షేప్ ఉంటుంది. దీంట్లో ఒక కార్డు, దీంట్లో ఒక కార్డు. అంటే టోటల్ రెడ్ కింగ్ కార్డ్స్ ఎన్నిమా? 2 కదా. దీన్ని నేను ఎన్ ఆఫ్ మన ఇష్టం, రెడ్ కింగ్ కదా, ఎన్ ఆఫ్ ఆర్ అనుకోనా? ఎన్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత? 2. మళ్ళీ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అన్నారు కదా, therefore probability p of e అనుకోనా? p of e ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది మా? n of r by n of s. n of r by n of s దట్ ఈక్వల్స్ టు n of r ఎంత? 2 by n of s ఎంత? 52. క్యాన్సిల్ చేయండి. 2 1s 2 2s 4 2 6 12. అంటే మన ఆన్సర్ ఎంతమా? 1/26. అర్థమైందమ్మా? టోటల్ కార్డ్స్ని ఎన్ ఆఫ్ ఎస్ అనుకున్నా, అది 52. రెడ్ కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. మీకు ఇవి ఎన్ ఆఫ్ ఎస్ ఎన్ ఆఫ్ ఆర్ అవన్నీ గుర్తులేదనుకో ఏం రాయనక్కర్లేదు. రెడ్ కింగ్ కార్డ్స్ ఈక్వల్స్ టు 2, టోటల్ కార్డ్స్ ఈక్వల్స్ టు 52, ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 2/52 దట్ ఈక్వల్స్ టు 1/26. అలా రాసినా కూడా మార్క్స్ ఇస్తారు. ఇది ప్రొసీజర్ అంతే. p of e ఈక్వల్స్ టు n of r by n of s అని.
ఇలానే ఎన్ ఆఫ్ ఆరే రాయాలా ఏం లేదు, ఎన్ ఆఫ్ కే అనుకోండి, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇలాంటి ప్రాబబిలిటీలో మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూద్దామా. మీడియన్కి ఫార్ములా రాయమన్నారు కదా, గ్రూప్ డేటో. మీడియన్కి ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ అంటే ఏంటి రాసేద్దామా, అది కూడా 2 మార్క్స్ కదా. టోటల్గా రాయండి. లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్ n equals to number of observations. CF equals to cumulative frequency of class preceding the మీడియన్ క్లాస్. మళ్ళీ తర్వాత ఎఫ్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. తర్వాత హెచ్ అంటే ఏంటి మా? క్లాస్ సైజ్. అంతేనా? 2 మార్క్స్ కదా. ఫార్ములా ఒక్కటి రాసి వదిలేద్దండి, ఇవన్నీ రాయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దామా. ఎల్ అంటే ఏంటి? లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. హెచ్ అంటే క్లాస్ సైజ్. ఓకే కదా, గుర్తున్నాయి కదా. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ఎ గివెన్ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్. వర్టిసెస్ ఇచ్చేసారమ్మా, కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ కనుక్కోమన్నారు. సెంట్రాయిడ్ ఈక్వల్స్ టు, సెంట్రాయిడ్కి ఫార్ములా ఏంటి మా? గుర్తుందా మీకు? x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కమా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. అంతే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది x1 y1, ఇది x2 y2, దీన్ని x3 y3 అనుకోండి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3 మైనస్ 7 ప్లస్ 10 బై 3. నెక్స్ట్ -5 ప్లస్ 4 మైనస్ 2 బై 3. ఇదేమవుతుంది? 10 ప్లస్ 3 13. సరేమ్మా, ఇక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేసేయండి. 10లో 7 పోతే ఎంత? 3. 3 ప్లస్ 3 ఎంత? 6 బై 3. 5 6 7. 7లో 4 పోతే ఎంత? 3 బై 3. ఇక్కడ చూడండి, 5 6 7 అంటే పెద్ద నెంబర్ సింబల్ మైనస్ కదా. అంటే మన వాల్యూ ఏమవుతుంది? 3 1 3 2 2 -1. అంతే. నెక్స్ట్ వన్ చూడండి. రింకీ అబ్జర్వ్స్ ఎ బాల్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఎ బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఎ బిల్డింగ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ థీటా. ఒక బిల్డింగ్ ఉందంట, ఆ బిల్డింగ్ పైన నుంచి రింకీ ఇక్కడ ఒక బాల్ని అబ్జర్వ్ చేసింది. దీన్ని బాల్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ రింకీ ఉందనుకుందాం. రింకీ అబ్జర్వ్స్ ఎ బాల్ ఆన్ ది గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్. ఈ బిల్డింగ్ పై నుంచి అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ థీటా. ఎంత యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో చూసిందంట? థీటా అంట. ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంతంట? థీటా. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ ఎక్స్. ఈ హైట్ ఎంత అంట? బిల్డింగ్ హైట్ ఎక్స్ అంట. డ్రా ది డయాగ్రామ్ ఫర్ దిస్ డేటా. ఇదే కదా ఫిగర్. అయిపోయింది. ఇక్కడ రింకీ ఉంది, ఇక్కడ ఒక బాల్ ఉంది, తను యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ థీటాతో అబ్జర్వ్ చేసింది. ఈ బిల్డింగ్ యొక్క హైట్ వచ్చి ఎక్స్ అని ఇచ్చారు. ఇది x మీటర్స్ అంట. ఇక్కడ ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇది థీటా అయితే ఇది కూడా ఏమవుతుంది? థీటా. అంతే, వాడు ఫిగరే అడిగాడు, ఆల్రెడీ ఫిగర్ డ్రా చేసాం, అయిపోయింది. దీంతో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. కంటిన్యూషన్ 4 మార్క్స్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ వచ్చే వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.